పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సేవకు ప్రతిరూపం శ్రీ ధర్మశాస్త్ర వ్యవస్థాపకులు కౌటం బాబు అనాథుల ఆకలి తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణం పోచమ్మ దేవాలయం ఆవరణలో ఉచిత ఇడ్లీ సాంబార్ పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిథులు గౌరవనీయులు తాజా మాజీ మేయర్ గారు అభిషేక్రావు గారు, అదేవిధంగా మన రవీందర్ రెడ్డి గురుస్వామి గారు, సురేష్ అన్న గురుస్వామి గారు, అదేవిధంగా శ్రావణు దాంట్ల సునీల్ తమ్ముడు రాజ్ కుమార్ తమ్ముడు, అదేవిధంగా నీరెడ్డి చిన్న, అదేవిధంగా మారుతన్న, తర్వాత తమ్ముళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సేవకు నిలుపుదత్తం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ప్రారంభమైన నాటి నుండి ఎంతోమంది అనాథులకు, ఎంతోమంది కడు పేదరికంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని సేవ చేసినటువంటి సంస్థ ఈ పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక. దాని వ్యవస్థాపకులు కౌటం బాబన్న గారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎవరు సహాయం చేసినా చేయకున్నా నా సంకల్పం సేవ చేయడమే, నా సంకల్పం పేదలకు ఒకడు అన్నం పెట్టడమే అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క సంస్థను నిర్వహణ చేస్తున్నటువంటి కౌటం బాబన్న ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నాకు తెలిసి మన పారిశ్రామిక ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాలలో ఎవరు కూడా ఇంత గొప్పగా ఇటువంటి ఆలోచన చేయరు. పేదలు ఒక పూట అన్నం తింటారు, మళ్ళీ మధ్యాహ్నం వరకు 24 గంటల వరకు అన్నం తినకుండా ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఉదయం వాళ్ళకు ఎక్కడో ఒక టిఫిన్ దొరుకుతుంది, మా ధర్మశాస్త్ర నిత్యాన్నదాన పెడుతుంది అని ఆలోచన వచ్చేటువంటి విధంగా వారికి పేదలకు ఆకలితో అలమటించేటువంటి వాళ్ళకు ఇడ్లీ సాంబార్ పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని నిర్వహణ కోసం ఇంత ఒడిదొడుకులు వచ్చినా కూడా నేను నిర్వహణ చేస్తా అని చెప్పేసి ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి కౌటం బాబన్నను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపకులు కౌటం బాబు, నాయకులు చెల్ల రవీందర్ రెడ్డి, నారాయణదాసు, మారుతి, సురేష్, నీరటి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.